హాయ్ గైస్, వెల్కమ్ టు రివ్యూస్. ఈ వారం రిలీజ్ అయిన ఓటీటీ మూవీస్ లో ఏ మూవీ బాగుందో ఈ వీడియోలో చూద్దాం. మొదటగా వచ్చేసి ఇది మూవీ కాదండి, బృంద వెబ్ సిరీస్ అన్నమాట. ఇది వచ్చేసి 8 ఎపిసోడ్స్ ఉంటుంది. ఇది 40 to 45 మినిట్స్ ఉంటుంది ఈచ్ ఎపిసోడ్. ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ సస్పెన్స్ అన్నమాట. ఎక్సలెంట్ ఉందండి వెబ్ సిరీస్, చాలా బాగా నచ్చింది నాకు. అవుట్ స్టాండింగ్ అనిపించింది. ఎందుకంటే మనకి ఒకటే స్టోరీ మీద వెళ్ళదు ఈ వెబ్ సిరీస్, 4-5 స్టోరీలు కలుపుకుంటూ అట్లా తీసుకెళ్తూ ఉంటారు. బాగా అనిపించింది నాకు అది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్కడైతే మనకి మెయిన్ ప్లాట్ ఓపెన్ అవుతుందో, అంటే సీరియల్ కిల్లర్ చంపడానికి మెయిన్ ప్లాట్ ఎక్కడైతే ఓపెన్ అవుతుందో, ఆ మెయిన్ ప్లాట్, ఆ మూలకథ అనేది చాలా హార్ట్ టచింగ్ ఉంది, చాలా బాగుంది, నాకు నచ్చింది అది. దానివల్ల ఇది ఇలా మారడానికి కూడా ఒక రీజన్ ఉంటుంది అనమాట. అది మనకు వర్కౌట్ అయింది ఈ వెబ్ సిరీస్ లో. అండ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మంచి ఎంగేజింగ్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ వెబ్ సిరీస్ చూడండి గైస్. టైం లేకుండా సరే టైం తీసుకుని మరి ఈ వెబ్ సిరీస్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెపన్ వచ్చేసి యాక్షన్ ఫ్యాంటసీ లాగా తీశారు. ఇది ఒక సూపర్ పవర్స్ ఉన్న పర్సన్స్ గురించి ఉంటుంది. ఇది యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగున్నాయి అండ్ కలర్ గ్రేడింగ్ అండ్ మేకింగ్ కూడా చాలా బాగుంది. బట్ కాకపోతే స్టోరీ అనేది మనం సింపుల్ గా ఒకే లైన్ లో వెళ్తూ ఉంటుంది. సో అలా వెళ్ళేసరికి మనకు బోర్ ఫీల్ వస్తుంది, కొంచెం స్లోగా కూడా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ మాత్రం అదిరిపోయింది, నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ అన్ యావరేజ్ ఫీలింగ్ గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి రక్షణ వచ్చేసి ఇది ఒక సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్, బట్ కాకపోతే మనం ఎక్స్పెక్ట్ చేసే విధంగా ఉంటుంది ట్విస్ట్. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్స్ ఫిలిమ్స్ లో ఎలా ఉండాలంటే, మూలకథ ఓపెన్ చేస్తున్నప్పుడు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మెయిన్ కీ పాయింట్ ఓపెన్ చేస్తున్నప్పుడు అది ఇందులో మిస్ అయింది అనమాట. అంత స్ట్రాంగ్ గా ఉండదు అనమాట. జస్ట్ అలా సింపుల్ గా అలా తీసుకెళ్లిపోయి ఉంటారు. దీనికైనా ఇంతసేపు మనం కలిసి చూసింది అన్న ఫీలింగ్ మాత్రం వస్తుంది. అండ్ అది కూడా పెద్ద రీజన్ అని అనిపించదు. సో ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం ఇట్స్ అన్ యావరేజ్ ఫీలింగ్ గైస్. నాకైతే వర్కౌట్ లేదు. ఒకవేళ మీరు చూసంటే మాత్రం మీ ఇష్టం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ మాస్టర్స్, వాళ్ళు తీసిన ఫిలిమ్స్ మగధీర, బాహుబలి అండ్ త్రిబుల్-ఆర్, ఈగా వాటి వెనక తెర వెనుక కథల్లాగా అలా చూపించారు. చాలా బాగా అనిపించింది చూపించినప్పుడు. అండ్ రాజమౌళి గారు ఒకరే కాదండి, దాని వెనక చాలా మంది వాళ్ళ కష్టం ఉంటుంది, వాళ్ళ ఐడియాస్ కూడా ఉంటాయి. అవి ఇందులో కొన్ని షేర్ చేసుకున్నారు అనమాట. ఎగ్జాంపుల్ సింహాద్రి సినిమాలో ఆ ఫైట్ సీన్ కి తమిళ సాంగ్ వస్తుంది కదా, అండ్ దాని ఐడియా మాత్రం కిరవాణి గారిదేనంట. సో అలా చూసుకుంటూ వెళ్తే శ్రీవల్లి గారి ఇంపార్టెన్స్ గురించి అండ్ రమాదేవి గారి ఇంపార్టెన్స్ గురించి, సో అలా చాలా వరకు మనం చూస్తూ ఉంటే మనకి వీళ్ళందరి ఇంపార్టెన్స్ ఉంటేనే కదా ఫిల్మ్ అయ్యేదన్న ఫీల్ వస్తుంది. డాక్యుమెంటరీ ఖచ్చితంగా చూడండి గైస్, ఎందుకంటే మొదట్లో వాళ్ళు పడ్డ కష్టాలను గురించి చెప్తారు, అది బాగా అనిపించినాయి. అండ్ బాహుబలి టైంలో చాలా వరకు బడ్జెట్ ఎక్కువ పెరుగుతున్నప్పుడు వాళ్ళు పడ్డ ఇంపాక్ట్ కూడా మనకు చూపించారు. సో అసలు మిస్ అవ్వద్దు గైస్, తెలుగు వాళ్ళైతే ఖచ్చితంగా ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ ని చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి తిప్ప సముద్రం, ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్. ఇది కూడా ఎలా ఉంటుందంటే, మూలకథ అండ్ కీ పాయింట్ ఓపెన్ చేసే టైంకి మనకు అంత స్ట్రాంగ్ గా ఉండదు. సో దాని వల్ల ఇంతసేపు చూస్తుంది దీనికేనా అన్న ఫీలింగ్ మాత్రం ఖచ్చితంగా నాకు కూడా కలిగింది గైస్. మెయిన్ హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరో రోల్ అనేది స్క్రీన్ ప్లే మీద ఎక్కువ కనబడదు అనమాట. సో అది హీరో లాగానే ఉంటారు, బట్ కాకపోతే మిగతా క్యారెక్టర్స్ అన్ని ప్లే అవుతుంటాయి. సో దాని వల్ల ఆ ఫ్లేవర్ అనేది మిస్ అయిపోతుంటది. సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్ లో ఎప్పుడైతే స్క్రీన్ ప్లే తోని మనకి ఆ ట్విస్ట్ గానీ దాని ఒక అర్థం గానీ మనకు రావాలి. ఇక్కడ వచ్చేసి డైరెక్టర్ ఓపెన్ చేసి చెప్తారు, సో ఇది పర్సన్ వీళ్ళు 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 అన్నట్టుగా. సో మనకంతా ఆ ఫీల్ అనేది క్యారీ కాదండి మనం చూసినప్పుడు. నాకు ఎక్కడో థ్రిల్లర్ మిస్ అయింది అనే ఫీల్ మాత్రం ఖచ్చితంగా వచ్చింది. నాకైతే వర్కౌట్ అవ్వలేదు గైస్. ఒకవేళ మీరు చూసారంటే మాత్రం మీ ఇష్టం. సో ఇది గైస్ మన రివ్యూ. ఈ వారంలో మీరు తప్పకుండా చూడవలసిన ఫిల్మ్స్ ఏంటంటే, బ్రిండా వెబ్ సిరీస్ ఖచ్చితంగా చూడండి గైస్, అస్సలు మిస్ అవ్వద్దు. టైం లేకున్నా సరే టైం తీసుకుని మరి ఈ వెబ్ సిరీస్ చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ మాస్టర్స్ డాక్యుమెంటరీ, తెలుగు వాళ్ళందరూ ఖచ్చితంగా ఇది చూడండి. సో ఇది గైస్ మన రివ్యూ. ఒకసారి మన ఛానల్ కంటెంట్ గమనించండి, నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ, బై బై.